నీళ్ళు. మీకెలా తెలుసు నాకు దాహంగా ఉందని? ఎన్నో ఏళ్ల క్రితం మీ ఇద్దరిలాగానే ఇక్కడికి ఒక జంట వచ్చింది. అచ్చం మీలాగానే ఆ అబ్బాయి కూడా చాలా దాహంగా అనిపించింది, కానీ నీళ్లు దొరకలేదు. అప్పుడు అమాయకురాలైన అమ్మాయిని అతను టార్చర్ చేయడం మొదలు పెట్టేశాడు. తర్వాత ఆ అమ్మాయి పాపం ఏమీ అనలేదు, మాట్లాడకుండా భరిస్తూ వచ్చింది. కానీ ఒకరోజు ఆ అమ్మాయికి కోపం వచ్చినప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి మొహాన్ని నీళ్ళలో ముంచేసిందా? లేదు. అబ్బాయి మొహం మీద నీళ్లు విసిరి కొట్టిందా? లేదు. గొంతు పిసికిందా? లేదు. కారుతో అబ్బాయిని గుద్దేసిందా? లేదు. మరి తను ఏం చేసింది? తను ఆ అబ్బాయిని బంగళాలో పెట్టి బంధించేసింది. అతన్ని ఒంటరిగా వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అమ్మాయి కోసమా? కాదు, వర్షం కోసం.